2019 నాటికి నరేంద్ర మోడీ నాయకత్వాన దేశంలో భారతీయ జనతా పార్టీ వల్ల విజయడంక మోగించాలి. మోడీ గారి నాయకత్వం మరొక 10 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పని ఇవాళ యావత్తు దేశం కూడా భావిస్తూ ఉంది. ఈ 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదంటే అంతకన్నా గొప్ప విషయం ఏందో ఆలోచించవలసిగా ప్రజానికాన్ని కోరవలసిగా మేము అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా ఆఖరి డబ్బులు లేకుండా, అవినీతి లేకుండా, ఆర్థిక అసమానత తగ్గి, సాంఘిక వివక్షత లేకుండా అందరికీ కూడు గుడ్డ నీడ ఇచ్చేందుకు ప్రభుత్వాన్ని మోడీ గారు ఏర్పాటు చేస్తారనే విశ్వాసం దేశ ప్రజల్లో ఉంది. అందుకే మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లులో ఉన్న అంశాలు, బిల్లులో లేని అంశాలు కూడా అనేక వరుసగా ఈ ఆంధ్రప్రదేశ్ కి దేశం యొక్క చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ నిధులు కేటాయించినట్టు సందర్భం లేదు అని చెప్పని ఘంటాపదంగా చెప్పగలం.